తెలంగాణలో బీఆర్ఎస్కే ఎక్కువ కాంగ్రెస్కే ఎక్కువ ఎంపీ సీట్లు, కేంద్రంలో మోదీ మరొకసారి రాబోతూ ఉన్నారు అంటూ ఈ సర్వేని వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళు స్వాగతిస్తూ ఉంటే లేని వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. ఎన్నో సర్వేలు చూసాం, సర్వేలతో మాకు పని లేదు అని చెప్పేసి. సో ఈ సర్వే మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే సర్వే ఏదైనా ఒక రాజకీయ అంచనాని ఇస్తుంది. అది సరి కావాలని రూల్ ఏమీ లేదు, సరి కాకూడదని రూల్ ఏం లేదు. ఇప్పుడు మనం తెలంగాణ ఎన్నికలప్పుడు చూసాము, కొన్ని సర్వేలు హంగన్నాయి, కొన్ని సర్వేలు మెజారిటీ అన్నాయి, కొన్ని సర్వేలు బీఆర్ఎస్ కూడా మెజారిటీ ఇచ్చాయి. కానీ అల్టిమేట్గా ఏం జరిగిందో మనం చూసాం కాంగ్రెస్. అందువల్ల సర్వేలు అనేది ఏ సర్వే చేయకుంటే నేను 66 సీట్లు వస్తే కాంగ్రెస్కే చెప్పాను. అది ఎన్నికలు అయిన రోజే చెప్పాను. సరిగ్గా 65 వచ్చాయి, 64+1. మరి నేను చెప్పింది నాకేం దివ్య దృష్టి లేదు కదా. అందువల్ల సర్వేలైనా రాజకీయ విశ్లేషణలైనా లేదు రాజకీయ పార్టీల అంచనాలైనా ఇవన్నీ ఏవి తప్పనిసరిగా ప్రజల మూడ్ను క్యాప్చర్ చేస్తాయన్న గ్యారంటీ ఎవరు లేరు. బట్ డెఫినెట్గా ఒక డైరెక్షన్ను కొంత తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ 3 సర్వేలు చూస్తే మనకు దేశంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ బలం పెరుగుతుంది, కానీ సరిపోదు అనేది దేశంలో ఉన్న జనరల్ మూడ్. అది మీకు చివరి వరకు ఏం మార్పు అవుతుందో మనం చెప్పలేము. ఎందుకంటే తెలంగాణ ఎన్నికలప్పుడు చివరి దశలో కాంగ్రెస్ పార్టీ ఊపందుకుంది. అసలు కాంగ్రెస్ ఆ స్థాయిలో ఉంటుందని ఎవరు ఊహించారు? హుజూర్నగర్లో ఓటమి, నాగార్జున సాగర్లో జానారెడ్డి స్థాయి నాయకుడు ఓటమి, జేహెచ్ఎంసీలో 2 సీట్లకు పరిమితం, హుజూరాబాద్లో 3000 ఓట్లే వచ్చాయి, మీకు దుబ్బాకలో 3వ స్థానానికి పరిమితం, మునుగోడులో 3వ స్థానానికి పరిమితం. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఒక్కసారిగా అధికారంలోకి రాగలిగారు. సో అందువల్ల రాజకీయాల్లో క్రికెట్లో చివరి బంతి వరకు కూడా మనము ఖచ్చితమైన అంచనాకు వేయలేము. కానీ ఇవాళ దేశంలో బీజేపీ ఎన్డీఏకు ఆధిక్యత కనబడటానికి కారణాలైతే స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికీ కాంగ్రెస్ కొంత రివైవ్ అయినప్పటికీ అదే సమయంలో దెబ్బతింటుంది. ఇప్పుడు కర్ణాటక తెలంగాణలో రివైవ్ అయింది, రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో మళ్ళీ ఓడిపోయింది. కనీసం 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది, లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్నా కూడా. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర వల్ల రాహుల్ గాంధీ ఇమేజ్ కొంత పెరిగింది, కానీ మోడీ ఇమేజ్తో పోలిస్తే కంపారిజన్ లేదు. సో అందువల్ల కాంగ్రెస్ పెరిగిన కొంత రివైవ్ అవుతున్న మాట నిజం, కానీ టూ ఫార్ బిహైండ్ బీజేపీ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో అందువల్ల ఓవరాల్గా బీజేపీ తన ఆధిక్యత నిలుపుకోవటానికి దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, టీనా ఫ్యాక్టర్ అంటారు. సో భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీకి బలమైన ఛాలెంజర్ లేనప్పుడు ఏమవుతుంది అంటే, ఇక ఎవరైనా రానియండి ఈయన మాత్రం పోవాలి అనే భావన ఉంటే తప్ప ఈ ప్రభుత్వం పోవాలి, ఎవరన్నా రాని, వచ్చినాడు ఎవరన్నా కానీ అనేటువంటి భావన ప్రజల్లో రావాలి. ఆ భావన ప్రజల్లో రాకుండా ఉండేందుకు భారతీయ జనతా పార్టీ అనేక రకాల వ్యూహాల్ని సమర్థవంతంగా నిర్వహిస్తుంది. ఒకటి, తన అంబుల పొదిలో ఉండే సాంప్రదాయ అస్త్రం, నమ్మిన అస్త్రమైనటువంటి హిందుత్వను చాలా బలంగా ప్రయోగిస్తుంది. అందుకే 2024 ఎన్నికలకు ముందు ఆలయం పూర్తి కాకపోయినా రామ మందిరాన్ని ప్రారంభించారు. ఆ రామ మందిర ప్రారంభంలో నరేంద్ర మోడీని పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు. రామ మందిరము హిందూ మత ఆధ్యాత్మిక గురువుల చేతుల మీదుగా కాకుండా భారత ప్రధానమంత్రి చేతుల మీదుగా ఉంది. గర్భగుడిలో కూడా ప్రవేశించింది బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలే. మీరు ఎక్కడ పూజారులో లేకుంటే పురోహితులో హిందూ ధర్మ పండితులు కాదు. మీకు ప్రధానమంత్రి, ఉత్తరప్రదేశ్ గవర్నర్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్, గుజరాత్ ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలకైన మోహన్ భగవత్. సో 4 బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలు లోపల ఉన్నారు, 4 శంకరాచార్యులు బయట ఉన్నారు. సో అందువల్ల దాన్ని బట్టి అర్థమవుతుంది కదా, సో ఎవరు ఉండాలో వాళ్ళు లేరు, ఎవరు రాజ్యం వ్యవస్థకు ప్రతినిధులైన వారు దూరంగా ఉండాలో వాళ్ళు ఉన్నారు. సో అందువల్ల హిందుత్వను పూర్తి స్థాయిలో ప్రయోగిస్తున్నారు, ప్రతిపక్షాలను బలహీనపరుస్తున్నారు. ఇవాళ ఇండియా కూటమిని బలహీనపరుస్తున్నారు. అఫ్కోర్స్ ఇండియా కూటమి స్వయంకృత అపరాధాలు కూడా ఉన్నాయి, లేవని అంటలేదు. సో నితీష్ కుమార్ ఇటువైపు వచ్చాడు, ఆర్ఎల్డీ వస్తుంది, అలా ఇండియా కూటమి బలహీనపరుస్తున్నారు. అలాగే గతంలో కోల్పోయిన మిత్రుల్ని దగ్గరికి తెస్తున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 2014 నుంచి చూస్తే శిరోమణి అకాలీదళ్, శివసేన, తెలుగుదేశం,
జనతాదళ్ యునైటెడ్, ఇలా అనేక ఏఐఏడిఎంకే ఇలాంటి అనేక మిత్రుల్ని కోల్పోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క మిత్రుల్ని మళ్ళీ తన వైపు తిప్పుకుంటుంది. జేడీయూను తిప్పుకుంది, శివసేనను చీల్చి ఒక వర్గాన్ని తన వైపు తిప్పుకుంది, ఎన్సీపీని చీల్చి ఒక వర్గాన్ని తీసుకుంది, జేడీఎస్ను కలుపుకున్నది, ఇప్పుడు ఆర్ఎల్డీని కలుపుకుంటోంది, తెలుగుదేశాన్ని కలుపుకుంటోంది. సో అందువల్ల మళ్ళీ యూనియన్ అంటే రివైజ్ అండ్ ఎన్లార్జ్ వర్షన్ ఆఫ్ ఎన్డీఏ. ఎన్డీఏ 3 ఇది రివైజ్ అండ్ ఎన్లార్జ్ వర్షన్. ఎన్డీఏ 1తో పోలిస్తే ఎన్డీఏ 2 కుంచుకపోయింది, కానీ ఎన్డీఏ 3ని మరింత విస్తృతమైన రివైజ్ అండ్ ఎన్లార్జ్ ఎడిషన్గా చేస్తున్నారు. మోడీ ఇమేజ్ను భారీ ఎత్తున పెంచుతున్నారు. మన రామ మందిర నిర్మాణప్పుడు కూడా చూసాం. ఫోటో షూట్ను తలపించే రీతిలో నరేంద్ర మోడీ సౌత్ ఇండియన్ టెంపుల్స్కు వెళ్ళి రావడము, ఒక్కడే వెళ్ళడం, అసలు భద్రత లేదు, ఎవరు లేరు అన్నట్లుగా ఫోటోస్ ఉన్నాయి. మీరు ఎక్కడన్నా ఆ ఫోటో చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. మోడీ ప్రధానమంత్రి స్థాయిలో ఒక్కడు దేవుని దగ్గరికి ఎలా పోయేస్తున్నాడు చూడు అనే భావన కలిగేలా ఫోటోస్ తీశారు. అలా ఉంటుంది ఎక్కడ ప్రైమ్ మినిస్టర్ వద్ద ఇంత సెక్యూరిటీ ఉంటుంది. సో ఆ జాగ్రత్త పడ్డారంటే కంప్లీట్ ఫోకస్ నరేంద్ర మోడీ పైన పడేలా. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను, లాభార్థీలను ఏకం చేసి లాభార్థీ పాలిటిక్స్ నడుపుతున్నారు. ఇలా సామ దాన భేద దండోపాయాలు వినని వారిపైన ఈడీ ప్రయోగం జరుగుతుంది. ఏమైనా సరే లోపలేశారు, అరవింద్ కేజ్రీవాల్ లోపలేస్తారంటున్నారు. ఇలా ఈ ప్రయత్నాలన్నీ చేయడం వల్ల సహజంగానే బీజేపీకి ఆధిక్యత ఉంది. అదే నీకు ఇండియా టుడే సర్వేలో మనకు క్లియర్గా రిఫ్లెక్ట్ అయింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వైసీపీ అండ్ టీడీపీ